Hi, hello. This is Lakshmi Bollepalli, working as a school assistant, biological science, ZPHS, Vatsavai, Krishna district. In this video, I am going to explain the most important points in the lesson Transportation, the Circulatory System. This is a third lesson in our 10th biology textbook. In human beings, the transport of materials such as oxygen, carbon dioxide, food and excretory product is a function of the circulatory system. Circulatory system అంటే ప్రసరణ వ్యవస్థ. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే అది కూడా ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవులలో ఏంటి ముఖ్యమైన పని అంటే ముఖ్యమైన విధి ఏంటి అంటే ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ లాంటి మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అట్లనే ఫుడ్ ఇంకా ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ వీటన్నిటిని ట్రాన్స్పోర్టేషన్ కోసము మనకి ఉపయోగపడే సిస్టమ్ ఏంటి అంటే సర్క్యులేటరీ సిస్టమ్. The circulatory system consists of the heart, blood and blood vessels. సో ఈ సర్క్యులేటరీ సిస్టంలో ఏముంటాయి అంటే ముఖ్యంగా హార్ట్ అంటే హృదయము, గుండె అంటాం కదా, అది బ్లడ్, అట్లనే బ్లడ్ వెజల్స్ రక్తము మరియు రక్తనాళాల గురించి మనము ఈ సర్క్యులేటరీ సిస్టంలో చూస్తామన్నమాట. Heart is the vital organ of human beings and it is the beat of the heart that makes us alive. ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్లో మానవులలో హార్ట్ అనేది ఏంటి అంటే వైటల్ ఆర్గాన్ అంటే అని దేన్ని అంటారు అంటే అది చాలా ముఖ్యమైన అవయవం అన్నమాట. అంటే ప్రాణాధార అవయవం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అది లేకపోతే కనుక ఇంకక్కడ ఏమవుతుంది, లైఫ్ అనేది ఉండదన్నమాట. అలాంటి ఆర్గాన్ ఏమంటాము అంటే వైటల్ ఆర్గాన్, ముఖ్యమైన కీలకమైన ఆర్గాన్ అంటామన్నమాట. సో ఈ హార్ట్ అనేది మనుషుల్లో చాలా ముఖ్యమైన అవయవం అన్నమాట. అండ్ ఇట్ ఈస్ ద బీట్ ఆఫ్ ద హార్ట్ దట్ మేక్స్ అస్ అలైవ్. అంటే ఏంటి, ఆ గుండె కొట్టుకోవడం వల్ల మనము బ్రతికి ఉన్నాము అనేది తెలుస్తుంది అనమాట. అంతే కదా, చూసారా ఎప్పుడైనా కానీ హార్ట్ బీట్ ఆగిపోయింది అంటే ఏమని అర్థము, వాళ్ళు చనిపోయారు ఇంకా అనేది అర్థం కదా. The size of our heart is approximately the size of our fist. అంటే ఈ హార్ట్ అనేది మన గుండె ఎంత పరిమాణంలో ఉంటుంది, ఎంత సైజ్ అంటే సుమారుగా అప్రాక్సిమేట్లీ అంటే సుమారుగా ఎంత ఉంటుంది అంటే మన పిరికిడంతా, అవర్ ఫిస్ట్ అంటే పిరికిడి, మన పిరికిడంతా ఉంటుంది ఈ హార్ట్ పరిమాణం సైజ్. ఓకే. The heart is covered by pericardial membrane which is filled with pericardial fluid which protects the heart from shocks. The heart is covered by pericardial membrane. అంటే ఏంటి, ఈ హార్ట్ గుండె అనేది దేనితో దేనితో కప్పబడి ఉంటుంది అంటే పెరికార్డియల్ మెంబ్రెయిన్ అనే దాంతో కప్పబడి ఉంటుంది. విచ్ ఈస్ ఫిల్డ్ విత్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. ఈ పెరికార్డియల్ మెంబ్రెయిన్ లోపల ఏముంటుంది అంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. విచ్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ షాక్స్. దీని యొక్క యూజ్ ఏంటి అంటే ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఇది మన హార్ట్ని షాక్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షిస్తుంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే పెరికార్డియల్ ఫ్లూయిడ్ ప్రొటెక్ట్స్ ద హార్ట్ ఫ్రమ్ షాక్స్. అలానే ఇక్కడ బిట్ కూడా అడగచ్చు. ద హార్ట్ ఈస్ కవర్డ్ బై డాష్. ఏం చెప్తారు మీరు, ద హార్ట్ ఈస్ కవర్డ్ బై డాష్ అంటే పెరికార్డియల్ మెంబ్రెయిన్. ద హార్ట్ ఈస్ కవర్డ్ బై pericardial membrane. This is also important. The heart is divided into 4 chambers. 2 upper chambers are called atria and the lower ones are called ventricles. హార్ట్ అనేది ఎన్ని గదులుగా డివైడ్ చేయబడి ఉంది అంటే ఎన్ని గదులుగా విభజించబడి ఉంది అని అడిగినప్పుడు 4 ఛాంబర్స్గా 4 గదులుగా విభజించబడి ఉంటుంది. హార్ట్లో 4 గదులు ఉంటాయి. 2 అప్పర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ ఏట్రియా. పైన ఉన్నటువంటి 2 ఛాంబర్స్ని ఏమంటాము అంటే 2 గదులు లాంటి వాటిని ఏమంటాము అంటే ఏట్రియా అంటాము. అట్లానే లోవర్ వన్స్ ఆర్ కాల్డ్ వెంట్రికిల్స్. కింద ఉన్నటువంటి 2 ఛాంబర్స్ని ఏమంటాము అంటే వెంట్రికిల్స్ అంటాము. సో అప్పర్ 2 ఛాంబర్స్ ఆర్ కాల్డ్ ఏట్రియా అండ్ లోవర్ 2 ఛాంబర్స్ ఆర్ కాల్డ్ వెంట్రికిల్స్. సో ఇక్కడ మీకు బిట్ కావచ్చు, క్వశ్చన్ కావచ్చు, ఎలా అడగచ్చు అంటే ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ ఛాంబర్స్ అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు, 4 ఛాంబర్స్. ద హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 ఛాంబర్స్. వాట్ ఆర్ దే అని అడిగితే అప్పర్ 2 ఛాంబర్స్ ఆర్ ఏట్రియా అండ్ లోవర్ 2 ఛాంబర్స్ ఆర్ వెంట్రికిల్స్ అని చెప్పాలి.
The coronary vessels supply the blood to muscles of the heart. ఈ కరోనరీ వెజల్స్ ఏం చేస్తాయంటే హార్ట్కి బ్లడ్ని సప్లై చేయడంలో యూజ్ అవుతాయి కరోనరీ రక్తనాళాలు అనేవి. The walls of the ventricles are relatively thicker than the atrial walls. సో మనము హార్ట్లో 4 ఛాంబర్స్ ఉన్నాయి, అప్పర్ 2 ఛాంబర్స్ని ఏట్రియా అని, కింద వాటిని వెంట్రికిల్స్ అంటారు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఏవి థిక్గా ఉంటాయి అంటే వెంట్రికిల్స్ యొక్క వాల్స్ అనేవి ఏట్రియా వాల్స్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం మందంగా ఉంటాయన్నమాట. సో ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏట్రియల్ వాల్స్ కంటే కూడా వెంట్రికిల్స్ వాల్స్ అనేవి మందంగా ఉంటాయి, థిక్గా ఉంటాయి అనేది మీరు గుర్తుంచుకోవాలి. The two atria and the two ventricles are separated from each other by muscular partitions called septa. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, హార్ట్లో ఉన్నటువంటి అప్పర్ 2 ఛాంబర్స్ని ఏట్రియా అంటామని, అలానే లోవర్ 2 ఛాంబర్స్ని వెంట్రికల్స్ అంటామని చెప్పేసుకున్నాం. సో ఈ ఏట్రియాని అంటే అప్పర్ ఛాంబర్స్ని లోవర్ ఛాంబర్స్ని సపరేట్ చేస్తూ ఉండే భాగాన్ని మనం ఏమంటాము అంటే సెప్టా అంటాం. సో సెప్టా ఈజ్ ద మస్క్యులర్ పార్టిషన్ బిట్వీన్ ఏట్రియా అండ్ వెంట్రికల్స్. The largest artery, aorta, which arises from the upper part of the left ventricle, supplies oxygenated blood to the body parts. This is the most important point. What is the largest artery? Aorta. So, what is the largest artery అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? అయోటా అని చెప్పాలి. అట్లనే వేర్ అయోటా అరైజెస్ అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? అయోటా అరైజెస్ ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికిల్. అయోటా అనేది ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికిల్ యొక్క పైభాగం నుంచి మనకి అయోటా అనేది అరైజ్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అయోటా అని మిమ్మల్ని అడిగినట్లయితే ఏం చెప్పాలి మీరు? అయోటా సప్లైస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద బాడీ పార్ట్స్. అయోటా అనేది ఏం చేస్తుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా సప్లై చేస్తుంది. సో అసలు బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది అనగానే మీకు అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మీరు అర్థం చేసుకొని ఉండాలి. అట్లనే బాడీ పార్ట్స్ నుంచి మళ్ళీ హార్ట్కి వస్తుంది అంటే అది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట. అట్లనే ఇంకో క్వశ్చన్ అడగచ్చు, విచ్ టైప్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్ త్రూ అయోటా అని అడిగినప్పుడు అంటే అయోటా గుండా ఎటువంటి రక్తం వెళ్తుంది అంటే మీరు చెప్పాలి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని. సో అయోటా అంటే ఏంటి? ఆర్టరీస్ అన్నిట్లో కూడా ఏముంటుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్డే ఉంటుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి సప్లై చేయడంలోనే ఆర్టరీస్ అనేవి ఉపయోగపడతాయి. వెయిన్స్ అన్నీ కూడా బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకురావడంలో ఉపయోగపడతాయి. మీరు ఆర్టరీ అనగానే అక్కడ ఏం బ్లడ్ ఉంటుంది అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్పాలి. అలానే వెయిన్స్ అనగానే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది అనేసి చెప్పాలి. కానీ పల్మనరీ ఆర్టరీ అనగానే అక్కడ మళ్ళీ ఏంటి రివర్స్ వస్తుంది అనమాట. పల్మనరీ ఆర్టరీ అనగానే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, అట్లనే పల్మనరీ వెయిన్ అనగానే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో ఇదొక్కటి రివర్స్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట, పల్మనరీ ఆర్టరీకి మామూలు ఆర్టరీకి. సో డిఫరెన్స్ అది. దీనికి సంబంధించి ఇలా ట్విస్టెడ్గా రకరకాలుగా క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ముందు అక్కడ సబ్జెక్ట్ ఆ టాపిక్ని అర్థం చేసుకోండి, అక్కడ కంటెంట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే అప్పుడు మీరు క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, పల్మనరీ ఆర్టరీ విచ్ అరైజెస్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికిల్ సప్లైస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్. సో ఇప్పుడే చెప్పాను కదా, పల్మనరీ ఆర్టరీ అనగానే మీకు ఏం తెలియాలి అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అనేది తెలియాలి. పల్మనరీ వెయిన్ అనగానే ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుందని తెలియాలన్నమాట. సో ఇక్కడ పల్మనరీ ఆర్టరీ అనేది ఎక్కడి నుంచి ఏర్పడింది చూడండి, రైట్ వెంట్రికిల్ నుంచి ఏర్పడింది అనమాట. అంటే రైట్ వెంట్రికిల్ నుంచి ఏర్పడి అది ఏం సప్లై చేస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తుంది. ఎక్కడికి సప్లై చేస్తుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి సప్లై చేస్తుంది. ఇక్కడ పల్మనరీ అని రాగానే అది లంగ్స్తో రిలేటెడ్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ పల్మనరీ ఆర్టరీ పని ఏంటి అంటే లంగ్స్కి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేయడము. అలానే ఈ పల్మనరీ ఆర్టరీ ఎక్కడి నుంచి ఏర్పడింది అంటే రైట్ వెంట్రికిల్ నుంచి ఏర్పడింది. One-way valves which permit blood to flow in one direction were noticed in the veins of legs by Girolamo Fabrizi in 1574. He is from Italy.
ఇక్కడ ఈ గెరలామా ఫ్యాబ్రసి అనే ఇటలీకి చెందినటువంటి ఈ సైంటిస్ట్ 1574లో ఏం నోటీస్ చేశారు అంటే, ఈయన కాలు యొక్క వెయిన్స్లో, కాలు యొక్క సిరలు అంటాం వెయిన్స్, కాలు యొక్క వెయిన్స్లో ఏం అబ్జర్వ్ చేశారు అంటే వాల్వ్స్ని అబ్జర్వ్ చేశారు. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, వాల్వ్స్ అని, వాల్వ్స్ కాదు వాల్వ్స్ అని పడాలి. సో ఇక్కడ వన్ వే డైరెక్షన్లో పర్మిట్ చేసి, అంటే బ్లడ్ని ఒక మార్గంలోనే ఒకవైపే వెళ్ళేలాంటి ఈ వాల్వ్స్ అనేవి ఉండడాన్ని ఈయన ఎందులో గమనించాడు అంటే కాలు యొక్క సిరలలో, కాలు యొక్క వెయిన్స్లో ఈయన అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎవరు అంటే గిరలామో ఫ్యాబ్రసి. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాల్వ్స్ అని అడిగినప్పుడు మీరేం చెప్పాలి, వాల్వ్స్ పర్మిట్ బ్లడ్ టు ఫ్లో ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ. అంటే వాల్వ్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటే, వాల్వ్స్ అనేవి ఈ బ్లడ్ ఫ్లో అనేది ఒక డైరెక్షన్లో మాత్రమే ఉండేలాగా పర్మిట్ చేస్తాయి అన్నమాట. ఓకే. William Harvey dissected the hearts of dead people and studied the walls between each atrium and its ventricle and noticed that they were one-way valves. ఇక్కడ కూడా వాల్వ్స్ అని పడింది, వాల్వ్స్ కాదు, వాల్వ్స్. విలియం హార్వే అనే సైంటిస్ట్ ఏం చేశారు అంటే, చనిపోయిన మనుషుల యొక్క హార్ట్ని డిసెక్షన్ చేసి దాన్ని కట్ చేసి అందులో ఏట్రియంకి వెంట్రికిల్కి మధ్యలో ఉండేటటువంటి వాల్వ్స్ అనేవి కూడా వన్ వే వాల్వ్స్ అనేది ఆయన, అంటే అక్కడ కూడా వన్ వే డైరెక్షన్లోనే ఉంది బ్లడ్ ఫ్లో అనేది ఆయన అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో ఈ విలియం హార్వే ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి, అంటే ఈయన చేసిన ఈ డిసెక్షన్స్ని బట్టి ఆయన కనుక్కుంది ఏంటి అంటే, వాల్వ్స్ అనేవి వన్ వే డైరెక్షన్లో మాత్రమే ఫ్లోని పర్మిట్ చేస్తాయి, అంటే బ్లడ్ ఫ్లోని పర్మిట్ చేస్తాయి అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మార్సెల్లో మాల్ఫిగి with the microscope saw the tiny blood vessels and identified that smallest arteries and veins were connected by very fine blood vessels called capillaries. మార్సెల్లో మాల్ఫిగి అనే ఈ సైంటిస్ట్ ఏం చేశారు అంటే, మైక్రోస్కోప్ సహాయంతో ఒక సన్నటి టైనీ బ్లడ్ వెజల్స్ అంటే సన్నటి రక్తనాళాలని ఆయన అబ్జర్వ్ చేయడం జరిగింది మైక్రోస్కోప్ సహాయంతో. అయితే ఇవి ఏం చేస్తున్నాయి అంటే, ఇవి ఎక్కడున్నాయి, ఆర్టరీస్ని వెయిన్స్ని కనెక్ట్ చేస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే ఆర్టరీస్ని వెయిన్స్ని కనెక్ట్ చేస్తూ మధ్యలో ఉన్నటువంటి స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ అనేవి ఈయన అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. వాటిని ఏమంటారు అంటే క్యాపిల్లరీస్ అంటాము, అంటే రక్తకేశ నాళికలు అంటాం తెలుగులో అయితే కనుక, వాటిని క్యాపిల్లరీస్ అంటాం. సో వాట్ ఆర్ క్యాపిల్లరీస్ అని అడిగినప్పుడు మీరు ఏం ఆన్సర్ చేయాలి, ఆర్టరీస్ అండ్ వెయిన్స్ వర్ కనెక్టెడ్ బై వెరీ ఫైన్ బ్లడ్ వెజల్స్ కాల్డ్ క్యాపిల్లరీస్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, arteries are the blood vessels that carry blood from heart to body parts and veins carry blood from body parts to heart. ఇది బేసికల్గా ఈ పాయింట్ మీరు నేర్చుకుని ఉండాలి, బేసిక్ పాయింట్ అన్నమాట. సో ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. ఆర్టరీస్ అనేవి ఏం చేస్తాయి అంటే హార్ట్ నుండి బ్లడ్ని బాడీ పార్ట్స్కి తీసుకెళ్తాయి. అలానే వెయిన్స్ అనేవి బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని తీసుకొని వస్తాయి. ఆల్రెడీ ఇందాక కూడా చెప్పడం జరిగింది ఇది. So next point, arteries carry oxygenated blood away from the heart and veins carry deoxygenated blood towards the heart. అంటే ఈ ఆర్టరీస్ ఏం చేస్తున్నాయి అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఎక్కడికి అవే ఫ్రమ్ ద హార్ట్ అంటే ఏంటి, హార్ట్ నుంచి దూరంగా తీసుకొని వెళ్తున్నాయి, అంటే హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి తీసుకెళ్తున్నాయి. ఏ బ్లడ్ని, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని. అట్లానే వెయిన్స్ ఏం చేస్తున్నాయి అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వైపుకి తీసుకొస్తున్నాయి, అంటే హార్ట్కి తీసుకొని వస్తున్నాయి వెయిన్స్. అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆర్టరీస్ అనేవి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తాయి, వెయిన్స్ అనేవి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేస్తాయి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అట్లానే ఆర్టరీస్ అనేవి హార్ట్ నుండి బాడీ పార్ట్స్కి బ్లడ్ సప్లై చేస్తాయి, అట్లానే వెయిన్స్ అనేవి బాడీ పార్ట్స్ నుండి హార్ట్కి బ్లడ్ సప్లై చేస్తాయి అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. The superior vena cava collects deoxygenated blood from upper parts of the body and inferior vena cava collects blood from lower part of the body and opens into right atrium.
ఈ సుపీరియర్ వెనా కావా అంటే ఏంటిది? ఇది కూడా వెయిన్ అన్నమాట. వెయిన్ అంటే ఏంటి? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది కదా, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ కి తీసుకెళ్తుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ సుపీరియర్ వెనా కావా అనే వెయిన్ ఏం చేస్తుంది అంటే ఈ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది. ఓకే, అది కూడా ఏ బాడీ పార్ట్స్? అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, మన శరీరంలోని పై భాగాల నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని కలెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలానే ఇన్ఫీరియర్ వెనా కావా అనేటటువంటి వెయిన్ ఏం చేస్తుంది అంటే లోవర్ పార్ట్స్ నుంచి, మన శరీరంలోని కింది భాగాల నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సుపీరియర్ వెనా కావా, సుపీరియర్ అంటే అప్పర్ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. ఇన్ఫీరియర్ వెనా కావా అంటే లోవర్ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి ఎక్కడికి పంపిస్తుంది అంటే రైట్ ఏట్రియంలోనికి తీసుకొని వస్తుంది. The human starts beating around the 21st day during the embryonic development. సో మనుషుల్లో చూసినట్లయితే ఈ హార్ట్ బీట్ అనేది ఎంబ్రియోనిక్ స్టేజ్లోనే, అంటే 21st డే నుండి కూడా ఏంటి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఏట్రియా ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అండ్ వెంట్రికిల్స్ బై ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్. సో ఏట్రియా వెంట్రికిల్స్ అంటే మీకు తెలుసు కదా, ఏట్రియం అంటే అప్పర్ ఛాంబర్స్, వెంట్రికిల్ అంటే లోవర్ ఛాంబర్స్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఈ ఏట్రియా, రెండు ఏట్రియా, రైట్ ఏట్రియా లెఫ్ట్ ఏట్రియా ఉంటుంది కదా, ఈ రెండింటిని సపరేట్ చేసేదాన్ని ఏమంటాము అంటే ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటాం. అట్లానే లోయర్ ఛాంబర్స్ అయినటువంటి వెంట్రికిల్స్ ఉన్నాయి కదా, ఆ వెంట్రికిల్స్లో రైట్ వెంట్రికిల్ని లెఫ్ట్ వెంట్రికిల్ని సపరేట్ చేసేదాన్ని ఏమంటాము అంటే ఇంటర్ వెంట్రిక్యులర్ సెప్టమ్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వన్ కాంట్రాక్షన్ అండ్ వన్ రిలాక్సేషన్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికిల్స్ ఈజ్ కాల్డ్ వన్ కార్డియాక్ సైకిల్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ హార్ట్ బీట్. అంటే ఏట్రియా వెంట్రికిల్స్ యొక్క ఒక కాంట్రాక్షన్ అలానే ఒక రిలాక్సేషన్ ని ఏమంటాము అంటే కార్డియాక్ సైకిల్ అంటాం. దీన్ని సంకోచ సడలికలు అంటాం తెలుగులో అయితే కనుక. ఏట్రియా వెంట్రికిల్స్ యొక్క కాంట్రాక్షన్ అలానే ఒక రిలాక్సేషన్ ని మనము కార్డియాక్ సైకిల్ అంటాం. దీన్నే హార్ట్ బీట్ అంటాం. లబ్ డబ్ అని హార్ట్ అనేది సౌండ్ వస్తూ ఉంటుంది కదా, సో దానిని మనము కార్డియాక్ సైకిల్ అని చెప్తామన్నమాట. The right side of the heart receives blood from body and sends to lungs, while left side of the heart receives blood from the lungs and sends to body parts. ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే హార్ట్లో రైట్ సైడ్ ఏం జరుగుతుంది అంటే ఈ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది హార్ట్ రిసీవ్ చేసుకుంటుంది రైట్ సైడ్ ఛాంబర్స్ ద్వారా. అట్లానే అది మళ్ళీ ఏమవుతుంది, లంగ్స్కి సప్లై చేయబడుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ పార్ట్ ఉంటుంది కదా, లెఫ్ట్ ఛాంబర్స్లోకి ఏంటి అంటే హార్ట్ నుంచి బ్లడ్ అనేది బాడీ పార్ట్స్కి సప్లై చేయబడుతుంది. అట్లానే అంటే హార్ట్ యొక్క లెఫ్ట్ పార్ట్ లంగ్స్ నుండి బ్లడ్ని తీసుకుంటూ ఉంటుందన్నమాట. అట్లనే రైట్ పార్ట్ ఏంటి, బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని తీసుకొని లంగ్స్కి సప్లై చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, కొంచెం జాగ్రత్తగా ఈ పాయింట్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు ఇంకొకటి కూడా అర్థం చేసుకోవచ్చు, ఏంటి అంటే హార్ట్లో రైట్ సైడ్ అంతా కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది. The cardiac cycle includes an active phase systole and a resting phase diastole of atria and ventricles. అంటే కార్డియాక్ సైకిల్లో ఏముంటుంది అంటే ఒక సిస్టోల్ అలానే ఒక డయాస్టోల్ని కలిపి మనము కార్డియాక్ సైకిల్ చెప్పుకోవచ్చు. అంటే వాట్ ఈస్ సిస్టోల్ అంటే ఏంటి అంటే యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ఏట్రియా అండ్ వెంట్రికిల్స్. ఏట్రియా వెంట్రికిల్స్ యొక్క యాక్టివ్ ఫేజ్నే మనము ఏమంటాము అంటే సిస్టోల్ అంటాం. అట్లానే ఏట్రియా మరియు వెంట్రికిల్ యొక్క రెస్టింగ్ ఫేజ్ని మనం ఏమంటాము అంటే డయాస్టోల్ అంటాం. ఇది కూడా ఇంపార్టెంట్. So systole is the active phase of atria and ventricles and diastole is the resting phase of atria and ventricles. The arteries carry oxygenated blood except pulmonary artery. Already ఇది కూడా వచ్చిన పాయింటే ఇందాక. సో ఒక పల్మనరీ ఆర్టరీలో తప్పించి
ఆర్టరీస్ అన్నిట్లో కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది క్యారీ చేయబడుతుంది. నెక్స్ట్, ద వెయిన్స్ క్యారీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్సెప్ట్ పల్మనరీ వెయిన్స్. అలానే పల్మనరీ వెయిన్స్లో తప్పించి అన్ని వెయిన్స్లో కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది క్యారీ చేయబడుతుంది. అంటే దీన్ని బట్టి ఏంటి, పల్మనరీ ఆర్టరీలో మాత్రము డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేయబడుతుంది, అట్లానే పల్మనరీ వెయిన్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై చేయబడుతుంది. The cardiac cycle is completed approximately in 0.8 seconds. ఈ కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి, ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్ కంప్లీట్ కావడానికి సుమారుగా 0.8 సెకండ్స్ టైం అనేది పడుతుంది. The time needed for atrial contraction is 0.11 to 0.14 seconds and the time needed for ventricular contraction is 0.27 to 0.35 seconds. ఏట్రియల్ కాంట్రాక్షన్కి వచ్చేసి 0.11 టు 0.14 సెకండ్స్ పడుతుంది. అట్లానే వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్కి 0.27 టు 0.35 సెకండ్స్ అనేది పడుతుంది. ఇవి కూడా బిట్స్లో మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. అట్లానే రేట్ ఆఫ్ పల్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ హార్ట్ బీట్. పల్స్ రేట్ అన్నా కూడా హార్ట్ బీట్ అన్నా కూడా ఒకటే. సో మనకి ఇక్కడ మన రిస్ట్ దగ్గర డాక్టర్స్ పట్టుకొని అబ్జర్వ్ చేస్తారు కదా, సో అది ఏంటి అంటే హార్ట్ బీట్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అవి రెండు కూడా పల్స్ రేట్ అన్నా హార్ట్ బీట్ అన్నా కూడా ఒకటే ఉంటుంది. In unicellular organisms like amoeba, the protoplasm shows Brownian movements because of which the nutrients and oxygen are distributed throughout the protoplasm equally. అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఉదాహరణకి మనము అమీబాని చూసినట్లయితే ఇందులో మనము బ్రౌనియన్ మూమెంట్ని గమనించవచ్చు. అంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ న్యూట్రియంట్స్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రోటోప్లాజం మొత్తం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని బ్రౌనియన్ మూమెంట్ అంటాము. ఓకే, Sponges use seawater for transportation by beating of flagella that are present in their body. Sponges use seawater for transportation by beating of flagella that are present in their body. అంటే ఏంటి అంటే ఈ స్పాంజెస్ అనేవి ట్రాన్స్పోర్టేషన్ కోసము సీ వాటర్ని యూజ్ చేసుకుంటాయి. అది ఎలా అంటే దాని ఫ్లెజెల్లా అనేది ఉంటుంది, స్పాంజ్ పైన ఉన్నటువంటి ఫ్లెజెల్లాని కదిలించడం ద్వారా, బీటింగ్ అంటే మూమెంట్ ద్వారా, ఆ ఫ్లెజెల్లా మూమెంట్ ద్వారా దాని శరీరం మీద ఉన్నటువంటి ఫ్లెజెల్లా యొక్క మూమెంట్ ద్వారా, దాని బీటింగ్ ద్వారా ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుందన్నమాట స్పాంజెస్లో. In cnidarians, sac-like gastrovascular cavity digests the food and transports nutrients to each and every cell of the body. Example, Hydra jellyfish. అంటే నిడేరియన్స్లో చూసినట్లయితే ఈ గ్యాస్ట్రోవాసిక్యులర్ క్యావిటీ అనేది తీసుకున్న ఫుడ్ని డైజెస్ట్ చేయడంలో ఉపయోగపడుతుంది. అట్లనే ట్రాన్స్పోర్ట్స్ న్యూట్రియంట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా ఈ న్యూట్రియంట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో కూడా ఈ గ్యాస్ట్రోవాసిక్యులర్ క్యావిటీ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఈ నిడేరియన్స్లోనే ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మనము హైడ్రా జెల్లీఫిష్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇన్ Platyhelminthes, digestive system supplies food to all the cells directly and excretory system collects waste from each cell individually. Example, Fasciola hepatica. అట్లనే ప్లాటిహెల్మింథిస్ అయినటువంటి ఫేషియోలా హెపాటికాని ఎగ్జాంపుల్గా మనం తీసుకొని చెప్పుకున్నట్లయితే ఇందులో ఏమవుతుంది అంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫుడ్ని మొత్తాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రతి కణానికి డైరెక్ట్గా ఫుడ్ని సప్లై చేస్తుంది. అట్లానే ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది వేస్ట్ మొత్తాన్ని ప్రతి కణం నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనం దీనికి ఈ ప్లాటిహెల్మింథిస్కి ఎగ్జాంపుల్గా మనము ఫేషియోలా హెపాటికా అని చెప్పుకోవచ్చు. In annelids, the first eucoelomate animals have developed a pulsative vessel to move the fluid and the transporting medium is blood. అంటే ఇక్కడ మీరు అనలిడ్స్కి వచ్చేసరికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే అక్కడ పల్సిటివ్ వెజల్స్ అనే ఆ వర్డ్ని గుర్తుపెట్టుకోండి. పల్సిటివ్ వెజల్స్, ఈ పల్సిటివ్ వెజల్ ద్వారా ఏమవుతుంది అంటే ఫ్లూయిడ్ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది, మూవ్ అవుతూ ఉంటుంది. అట్లానే ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ మీడియం అనేది బ్లడ్ అన్నమాట. The arthropods have developed a pulsative organ heart to pump the blood. సో అనలిడ్స్లోకి వచ్చేసరికి పల్సిటివ్ వెజల్ అన్నాము, ఇక్కడ ఆర్థ్రోపోడ్స్కి వచ్చేసరికి పల్సిటివ్ ఆర్గాన్. ఈ పల్సిటివ్ ఆర్గాన్ అనేది హార్ట్ నుంచి మొత్తం బ్లడ్ని పంప్ చేయడంలో యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్,
ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దట్ సప్లైస్ న్యూట్రియంట్స్ టు టిష్యూస్ డైరెక్ట్లీ ఈజ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఎగ్జాంపుల్ ఆర్థోపోడ్స్, మెనీ మొలస్క్స్ అండ్ లోవర్ కార్డేట్స్. అంటే ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టంలో ఏం జరుగుతుంది అంటే డైరెక్ట్గా టిష్యూస్కి న్యూట్రియంట్స్ అన్నీ కూడా సప్లై చేయబడుతూ ఉంటాయన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ని మనము ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి, బ్లడ్ వెజల్స్ లాంటివి ఏమీ ఉండవు, డైరెక్ట్గా సప్లై చేయబడుతుంది అనమాట, టిష్యూస్కే డైరెక్ట్గా సప్లై చేయబడుతుంది కాబట్టి దీన్ని ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. ఇది వేటిలో ఉంటుంది, మనం ఎందులో గమనించవచ్చు అంటే ఆర్థ్రోపోడ్స్లో, అలానే మొలస్క్, మెనీ మొలస్క్స్ అండ్ ఇంకా లోవర్ కార్డేట్స్లో మనము గమనించవచ్చు అనమాట. ఇన్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ బ్లడ్ వెజల్స్ అండ్ ఇట్ సప్లైస్ న్యూట్రియంట్స్ టు ద బాడీ. ఎగ్జాంపుల్ సెఫలోపోడ్, మొలస్క్ అండ్ ఆక్టోపస్. అంటే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ దేన్ని అంటాము అంటే బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అంటే ట్రాన్స్పోర్టేషన్కి బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటే కనుక దానిని ఏమంటాము అంటే క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటాము. సో ఈ బ్లడ్ వెజల్స్ ద్వారానే బ్లడ్ కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు, మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా సప్లై చేయబడుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ సెఫలోపోడ్, మొలస్క్ అట్లానే ఆక్టోపస్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జాంపుల్గా ఆల్ వెర్టిబ్రేట్స్ ఇంకా హ్యూమన్ బీయింగ్స్ని కూడా యాడ్ చేసుకోండి, ఇక్కడ టైప్ అవ్వలేదు అవి. Tissue fluid is the liquid portion of blood with nutrients that flows out of the capillaries. అంటే ఇక్కడ టిష్యూ ఫ్లూయిడ్ అనేది ఏంటి అంటే బ్లడ్లో ఉన్నటువంటి లిక్విడ్ పోర్షన్. ఇది క్యాపిలరీస్లో కాకుండా ఒక లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది, దాని ద్వారాగా బ్లడ్ స్ట్రీమ్లోకి కలిసిపోబడుతుంది అనమాట. lymphatic system transports the tissue fluid into the main blood stream. సో ఈ lymphatic system అనేది ఏం చేస్తుందంటే ఈ టిష్యూ ఫ్లూయిడ్ని మెయిన్ బ్లడ్ స్ట్రీమ్లోనికి కలవడానికి యూజ్ అవుతుంది. సో దీనిని ఏమంటాము, లింఫాటిక్ సిస్టమ్ అంటాము. టిష్యూ ఫ్లూయిడ్ని ట్రాన్స్పోర్ట్ చేసేదానిని లింఫాటిక్ సిస్టమ్ అంటాము. నెక్స్ట్, ఇన్ సింగిల్ సర్క్యులేషన్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్స్ ఫర్ కంప్లీటింగ్ వన్ సర్క్యులేషన్. సో సింగిల్ సర్క్యులేషన్ అంటేనే అక్కడ అర్థమవుతుంది కదా, సింగిల్ మీన్స్ వన్ అని కదా. సో సింగిల్ సర్క్యులేషన్లో బ్లడ్ అనేది హార్ట్ గుండా ఒక్కసారి మాత్రమే వెళ్తే దానిని ఏమంటాము అంటే సింగిల్ సర్క్యులేషన్ అంటాము. డాక్టర్స్ మెజర్ ద బ్లడ్ ప్రెషర్ విత్ ఏ డివైస్ కాల్డ్ స్పిగ్మోమానోమీటర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసే ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు ఏంటి అంటే స్పిగ్మోమానోమీటర్. సో ఈ స్పిగ్మోమానోమీటర్ సహాయంతోనే డాక్టర్స్ మన బీపీని టెస్ట్ చేస్తారు ఎంత ఉంది అనేది. People who have high BP during rest period are said to have hypertension. సో రెస్ట్ పీరియడ్లో కనుక బీపీ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము అంటే ఆ కండిషన్ని హైపర్ టెన్షన్ అంటాము. సో కొంతమంది మనుషులకి ఈ హైపర్ టెన్షన్ అనేది ఉంటుంది, అంటే హై బీపీ అనేది ఉంటుందన్నమాట. ద నార్మల్ బీపీ ఆఫ్ ఏ హెల్దీ పర్సన్ ఈజ్ 120/80 mm of Hg, of which the numerator indicates systolic pressure while the denominator indicates diastolic pressure. హెల్దీ పర్సన్కి నార్మల్ బీపీ ఎంత ఉండాలి అంటే 120/80. 120/80 ఉంది అంటే వాళ్ళ బీపీ నార్మల్గా ఉంది అని అర్థం అనమాట. అట్లానే ఇక్కడ 120/80లో న్యూమరేటర్ అంటే ఏంటి, 120 దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సిస్టోలిక్ ప్రెజర్ని ఇండికేట్ చేస్తుంది. అట్లానే డినామినేటర్ అంటే 80 అనేది డయాస్టోలిక్ ప్రెజర్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం, నార్మల్ బీపీ ఎంత, హెల్దీ పర్సన్కి నార్మల్ బీపీ అనేది 120/80 ఉంటే దాన్ని నార్మల్ బీపీ అంటామన్నమాట. అట్లా కాకుండా దానికంటే ఎక్కువగా ఉంటే కనుక, నార్మల్ బీపీ కంటే ఎక్కువగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ అంటాము. అట్లా కాకుండా నార్మల్ బీపీ కంటే తక్కువగా ఉంటే కనుక దాన్ని హైపోటెన్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ అంటే ఎంత, 140/90, 150/90 అలా ఉండొచ్చు అనమాట. హైపోటెన్షన్ అంటే 100/70, 90/70 ఇట్లా. అంటే ఏంటి, నార్మల్ బీపీ కంటే తక్కువగా ఉంటే హైపోటెన్షన్, ఎక్కువగా ఉంటే హైపర్ టెన్షన్ అంటాం. విటమిన్ కే హెల్ప్స్ ఇన్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్.
విటమిన్ కే అనేది రక్తము గడ్డగట్టడంలో, కోయాగులేషన్ అంటే గడ్డగట్టడం, రక్తం గడ్డగట్టడంలో ఉపయోగపడే విటమిన్ ఏంటి అంటే విటమిన్ కే అని చెప్పాలి మీరు. నెక్స్ట్, ప్లాంట్స్ అబ్జార్బ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ త్రూ రూట్స్ బై ఏ ప్రాసెస్ కాల్డ్ ఆస్మాసిస్. సో ప్లాంట్స్ ఏ ప్రాసెస్లో వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆస్మాసిస్. సో ప్లాంట్స్ వాటర్ని సాయిల్ నుండి అబ్జార్బ్ చేసుకునే పద్ధతిని, రూట్స్ ద్వారా అబ్జార్బ్ చేసుకునే ఆ పద్ధతికి ఉన్న పేరు ఏంటి అంటే ఆస్మాసిస్ అంటాం. నెక్స్ట్, రూట్ ప్రెషర్ ఆల్సో ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అబ్జార్ప్షన్ అండ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ జైలం. అట్లానే ఈ ఆస్మాసిస్ ఒక్కటే కాకుండా ఈ రూట్ ప్రెషర్ అనేది కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో అబ్జార్ప్షన్ అండ్ మూమెంట్ ఆఫ్ వాటర్ని తీసుకోవడంలో, అబ్జార్బ్ చేసుకోవడంలో అంటే శోషించడంలో, అట్లానే ఇంకా దాని మూమెంట్లో కూడా, కదలికలో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి? రూట్ ప్రెషర్ అనేది వాటర్ అబ్జార్ప్షన్లో, అలానే మూమెంట్లో కూడా, అంటే జైలంలో వాటర్ మూవ్ అయ్యే దానికి ఈ రూట్ ప్రెషర్ అనేది కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వాటర్ ఇవాపరేట్స్ త్రూ స్టొమాటా ఆఫ్ లీవ్స్ అండ్ లెంటిసిల్స్ ఆఫ్ స్టెమ్. ఈ వాటర్ అనేది దేని ద్వారా ఎవాపరేట్ అవుతుంది అంటే స్టొమాటా ద్వారా, ఆకుల్లో ఉన్నటువంటి స్టొమాటా ద్వారా, అట్లానే స్టెమ్ పైన ఉన్నటువంటి ఈ లెంటిసిల్స్ అనేవి కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్, ద టిష్యూ దట్ హెల్ప్స్ ఇన్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఈజ్ జైలం అండ్ ద టిష్యూ దట్ ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్ ఈజ్ ఫ్లోయం. ఇక్కడ కూడా అంతే, ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అనగానే మీరు ఫ్లోయం అని గుర్తుంచుకోవాలి. అలానే వాటర్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ అండ్ మినరల్స్ ట్రాన్స్పోర్టేషన్ అనగానే జైలం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్లాంట్స్లో చూసినట్లయితే జైలం అనేది దేనికి యూజ్ అవుతుంది? వాటర్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుంది. ఫ్లోయం అనేది ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ అవుతుంది అనమాట. దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో ఇది కూడా మనం లెసన్ చెప్పుకున్నప్పుడు చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అయినా సరే మనం బ్రీఫ్గా గుర్తు చేసుకుంటే కనుక ఈ ట్రాన్స్పోర్టేషన్కి అట్లానే ట్రాన్స్పిరేషన్కి అనేది చాలా రిలేషన్ అనేది ఉందన్నమాట. ఏ రకంగా అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్స్లో చూసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉండాలి, అంటే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి జైలం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతూ ఉండాలి. అంటే ఎప్పటికీ కూడా ఈ ట్రాన్స్పిరేషన్ అనేది కూడా జరుగుతూనే ఉండాలి. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? వాటర్ ఇవాపరేట్ అవ్వడం అనమాట. అంటే లీవ్స్ ద్వారా వాటర్ అనేది ఇవాపరేట్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాము? ట్రాన్స్పిరేషన్. ఈ ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ రెండిటికి కూడా రిలేషన్ అనేది ఉంది. Biologists studied about food transportation in plants with the help of aphids. ఈ బయాలజిస్ట్లో స్టడీ చేశారు దేని గురించి? ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్, ప్లాంట్స్లో ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ఎఫిడ్స్ సహాయంతో వీళ్ళు తెలుసుకోవడము, అధ్యయనం చేయడం అనేది జరిగిందనమాట. సో పిల్లలు, ఇదన్నమాట మొత్తం ట్రాన్స్పోర్టేషన్ లెసన్ నుంచి మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. జాగ్రత్తగా విని మీరు కూడా నోట్ చేసుకొని చక్కగా అర్థం చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకే చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్.